ఇప్పుడు మనము మత్తయి సువార్త 24వ అధ్యాయం మనము 36వ వచనం నుండి మనం చదువుకుందాం. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగును. నోవహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుడు రాకడను అలాగే ఉండును. జలప్రళయమునకు ముందడి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయి అలాగునని మనిషి కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగల విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున ఈ లోకము వచ్చినంత మెస్సీ వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. చూడండి, ఏ దినమును వచ్చునో ఏ జామును వచ్చునో, దినము జాము వచ్చునో ఏ జామును దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయని మీరు ఎరుగుదురు. మీరు అనుకునే గడిలో మనిషి కుమారుడు వచ్చును. మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైనా దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు అవదాస్తి మీద వారి నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటియో ఉండును. చాలా అయినా మనస్తాను. కొద్దిగా సౌండ్ పెట్టిన బ్రదర్. కాబట్టి పిల్లారా ఇక్కడ చూడండి, ఇక్కడ 7వ ముద్ర అన్నమాట. ఇది ఏమిటి చెప్పండి? 7వ ముద్ర అంటే ఈ యొక్క మత్తయి సువార్త 24 7 ముద్రల్లో ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఆయన చిత్తమైతే నేను మరలా చెప్తాను. 7 ముద్రలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి, మరలా 24వ అధ్యాయంలో ఉన్నాయి. అవి బ్రహ్నాం గారికి బయలుపరచబడ్డాయి. కానీ 7వ ముద్ర మాత్రం ఆయన వివరించడానికి ప్రయత్నం చేశారు తప్ప బ్రహ్నాం గారు ఏమీ చెప్పలేదు.
వివరించడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి బ్రహ్నాం గారికి ఏడవ ముద్ర అంటే అర్ధగంట నిశ్శబ్దము. అది ఆ ఏడవ ముద్ర అర్ధగంట నిశ్శబ్దం. అంతేకాకుండా ఆ ఏడవ ముద్ర ఆయన రాకడ, అది ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. కాబట్టి అది ఆయన వచ్చినప్పుడే తెలుస్తుంది తప్ప ముందుగా ఎవరికి తెలియదని చెప్పాడు ఆయన. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనము లూకా సువార్త 17వ అధ్యాయం కూడా ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త, ఇక్కడ కూడా లూకా గారు ఈ రెండవ రాకడ గురించి అంటే ఏడవ ముద్ర గురించి రాశారు. మత్తయి రాసినట్లుగానే చూడండి 26వ వచనం. నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినముల్లోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి పడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచుండ్రి. అయితే లోతు సొదమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరిని నాశనం చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకును. దాన్ని పోగొట్టుకునేవాడు దానిని సజీవముగా కాపాడుకును. ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉందరు. వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. శిష్యులు ఎలోహిం ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవునని వారితో చెప్పాను. చాలా ఆయన ఆమరిస్తారు. అంటే ఏడవ ముద్ర అంటే ఆయన రాకడ, అంటే రెండవ రాకడ. కాబట్టి రెండవ రాకడ నోహు కాలంలో లోతు కాలంలో ఎలా జరిగిందో అలాగే జరుగుతుందని బైబిల్ చెప్తుంది. మరి నోహు దినాల్లో లోతు దినాలు ఎలా ఉన్నారో మనిషి కుమారు దినముల్లో కూడా అలాగే ఉంటారని బైబిల్ చెప్తుంది. అంటే ఆ దినాల్లో ఎలాగైతే జనులు తినుచు త్రాగుచు, అంటే తిండిబోతులుగా, తినాలి కాదట్లేదు కానీ తినుచు త్రాగుబోతులుగా త్రాగుచు అమ్ముచు కొనుచు కట్టుచు నాటుచు, ఇందాక మనం చదివిన రీతిగా పెండ్లిళ్ళు చేసుకొనుచు కోతలు కోస్తూ ఇంకా అదే మనసుతో ఉన్నారన్నమాట నోహు కాలంలో లోతు కాలంలో జనులు. ఇప్పుడు కూడా సేమ్ ఆయన రాకడ సమయంలో కూడా జనులు అదే విధంగా ఉంటారని చెప్తుంది బైబిల్. ఇప్పుడు జనులు అదే విధంగా ఉన్నారు. ఎక్కడ చూసినా తినడమే, ఎక్కడ చూసినా హోటల్స్ పెరిగిపోయాయి. రోడ్డు మీద రకరకాల వెరైటీ ఫుడ్ రోడ్ల పక్కన పెరిగిపోయాయి, హోటల్స్ పెరిగిపోయాయి. ఇంకా ఇంట్లో కూడా సరిగా తినకుండా, వండినా కూడా తినకుండా హోటల్స్లో తినడం, ఏ హోటల్కి కావాలంటే ఆ హోటల్కి వెళ్ళడం, తినడం, ఎక్కడ చూసినా కూడా తినడమే. సాయంత్రం అయ్యేటప్పుడు మీరు చూడండి, మధ్యాహ్నం మీరు చూడండి, ఎక్కడ చూసినా కూడా తినడమే. అదే ధ్యాస, అదే ఆలోచనతో తిండి కోసమే మనుషులు కష్టపడుతూ శ్రమ పడుతూ. అందుకే మనం శ్రమ పడేది జాగ్రత్త పొట్టు కోసమే కదా అంటుంటారన్నమాట. కాబట్టి ఎక్కడ చూసినా
ఇప్పుడు ఎలా ఉన్నారు జనులు, ఆ రోజుల్లో కూడా అలా ఉండేవారు. నాశనానికి ముందు సర్వశక్తిమంతుని భయం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఏమంటే ఏదో వెళ్ళిన వాళ్ళు నామకార్థ క్రైస్తవులు అంటారు. వచ్చి వాక్యం వినే వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఏమంటారు చెప్పండి? నామకార్థ క్రైస్తవులు. వాక్యం విని దాన్ని పాటించేవారిని నిజమైన విశ్వాసం. అందుకే బ్రహ్మం గారు అన్నారు 3 రకాలైన విశ్వాసులు ఉంటారు సంఘంలో అని చెప్పాడు. ఒకరు అవిశ్వాసి, నమ్మడం. రెండవ వాడు వేషధారి. మూడవ వాడు నిజ విశ్వాసి. ఈ అవిశ్వాసి కూర్చొని ఆలకిస్తూ ఉంటాడంతే, నమ్మడం. ఏదో పాస్టర్లు కదా వాళ్ళు చెప్పాలి కదా, ఏదో చెప్తుంటారులే, ఏదో మనం ఏదో పాపం చేయకుండా ఉంటామని, దేవుడు ఉన్నాడని చెప్తే కొంచెం ఏదో భయపెడితే అప్పుడు మనం పాపం చేయకుండా ఉంటామని భయపడి ఏదో ఇదంతా ఒక తంతు తప్ప ఎవరు చూశారేంటి, చూసి వచ్చిన వాళ్ళు ఎవరున్నారేంటి? ఏమండి, సృష్టి ఆయన మహిమను వివరించుతున్నది. ఆయన లేకపోతే నీ కళ్ళు ఎలా వచ్చాయి, చెవులు ఎలా వచ్చాయి, ప్రేగులు ఎలా వచ్చాయి, కిడ్నీలు ఎలా వచ్చాయి, హార్ట్ ఎలా వచ్చింది, అవన్నీ ఎలా పనిచేస్తున్నాయి చెప్పండి ఆయన లేకపోతే? నాలుక, కంటికి రెప్పలు, కళ్ళల్లో అవి పడకుండా, నలుసులై పడకుండా రెప్పలు, కళ్ళ చెవులోకి అవి పోకుండా చెవి, మెదడుకి చక్కగా తల వెంట్రుకలు, చేతికి గోర్లు, ఇవన్నీ కూడా ఎవరో మన అవసరాన్ని బట్టి ఇవన్నీ సృష్టించినట్టుగా ఉంటాయి అన్నమాట. అంతేగాని వాటంతటా ఏమి రావు అలాగా. మనకి పట్టుకోవడానికి వీలుగా వేళ్ళు అన్నీ కూడా. అందువల్ల సృష్టికర్త చెట్లు, పక్షులు, జంతువులు, ఆడవి మగవి కనపడుతున్నాయి అంటే ఆయన ఉన్నట్టు లెక్క. ఆయన నా మనిషిస్తాడు. వాటంతటా ఆడవి మగవి వస్తాయటి వస్తాయా? రావు. ప్రతి దారిలో కూడా ఆడది మగది, ఆడది మగది, ఆడది మగది. సృష్టికర్త ఈ సైన్స్ను పట్టుకొని చాలామంది ఆ దేవుడు ఎక్కడున్నాడు అంటారు తెలియక మానవుడు సైన్స్ ఇప్పుడు ఉదాహరణకి మట్టిని తీసుకొని ఒక రాయి తయారు చేయగలదు కానీ మట్టిని తయారు చేయలేదు. అర్థమైంది మీకు? ఒక గాలి తీసుకొని ఫ్యాన్ ద్వారా మనకి మంచి గాలి వచ్చేలాగా చేయగలదు సైన్స్, అంతేగాని గాలిని సృష్టించలేదు. ఈ విధంగా మనం చూస్తుంటాం. కాబట్టి పిల్లారా, అందువల్ల లోకమంతా ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కడ కూడా సర్వశక్తిమంతుని భయం లేదు. కాబట్టి బహుగా చెడిపోయింది, బహుగా పాడైపోయి ఎక్కడ చూసిన జనులు తినడం, త్రాగడం, త్రాగుబోతులు ఎక్కడ చూసినా ఎక్కువైపోయారు. తెగ త్రాగడం, తినుట, త్రాగుట, అమ్మడం, ఎక్కడ చూసినా అమ్మడమే. పూర్వం ఇన్నుండే కాదు షాపులు, పూర్వం ఇంతమంది ఉండేవారు కదా అమ్మేవాళ్ళు, ఎవరో ఒక తెగ ఉండేవారు అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ కూడా వ్యాపారాలే, అందరూ కూడా అమ్ముకోవడమే. ఇప్పుడు పూర్వం జనులు కష్టపడేవారు, ఏదైనా అవసరాలకు ఏదైనా ఇంట్లో ఏమైనా చేసుకోవాల్సి వచ్చినా ఏదైనా కూడా కష్టపడేవారు. ఇప్పుడు అన్నీ కూడా కొనుక్కోవడమే. పూర్వం అయితే వాళ్ళే వండుకోవడం, వాళ్ళే చేసుకోవడం, ఏమండి వాళ్ళే దంచుకోవడం, అన్నీ వాళ్ళే. ఇప్పుడైతే అన్ని మిషన్లు వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి, అమ్ముతున్నారు, అంతా కొనుక్కుంటున్నారు. ఏమండి కొనుక్కోవడం, అమ్ముకోవడం. ఆ రోజుల్లో కూడా ఇలాగ ఉండేది నాశనానికి ముందు. ఇవన్నీ కూడా నాశనం కాబోతుంది, ఈ లోకం ఉండదు అని తెలుసుకోవడానికి ఇది ఒక సూచన అన్నమాట. తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, అమ్ముకోవడం. అలాగే పెళ్ళిళ్ళు, ఒక్కొక్కరు ఇద్దరేసి ముగ్గురేసి పెళ్ళిళ్ళు అంటే అంటే అక్రమ సంబంధాలు అన్నమాట. ఇద్దరేసి ముగ్గురేసి పెళ్ళిళ్ళు చేసుకొని ఇద్దరు ముగ్గురు భార్యలు కలిగి ఉండడం. ఈనాడు కూడా ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. అక్కడ ఒక ఆవిడ ఉంటుంది, ఇక్కడ ఒక ఆవిడ ఉంటుంది, ఇంకో చోట ఇంకొక ఆవిడ ఉంటుంది, ఇక్కడ ఒక ఆవిడ ఉంటుంది, విజయవాడలో ఒక ఆవిడ ఉంటుంది, లేకపోతే ఇంకో చోట ఇంకొక ఆవిడ ఉంటుంది, లేకపోతే ఇంకొక. ఇలాగూ అక్రమ పెళ్ళిళ్ళు, అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా తినుట, త్రాగడం, అమ్మడం, కొయ్యడం. అలాగూ సొదొమ గొమొర్రాలో కూడా ఉండేది. నోకాలంలో కూడా మనుషులు అలాగే ఉండేవారు. ఇప్పుడు కూడా జనులు కూడా అదే విధంగా ఉన్నారు తప్ప ఆయన వస్తాడు, రక్షిస్తాడు, లోకాన్ని శిక్షిస్తాడు
అనేది క్రైస్తవుల్లో కూడా చాలా మటుకు లేదు. చాలామంది క్రైస్తవులు ఏదో ఆయన రాకడ కోసం ఆయన వస్తారు మనల్ని తీసుకెళ్ళిపోతాడని ఏం కాదు. చాలామంది క్రైస్తవులు చర్చికి వెళ్తే మన ఆరోగ్యాలు బాగుంటాయి, ఆర్థికంగా బాగుంటాం, ఏమండి అలాగనుకొని చాలామంది ఆ చర్చిలకి ఆ విధంగా వెళుతుంటారు. ఆయన కష్టాల్లో రోగాల్లో కాపాడుతాడు, ఉద్యోగాలు వస్తాయి, చదువులు మంచి మార్కులు వస్తాయి, లేదా పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి ఆయన నమ్ముకుంటే. అలాగా పాస్టర్లు కూడా అది గమనించి వీళ్ళ ఆశలకు తగ్గట్టుకు బోధిస్తున్నారు. ఉన్న వాక్యం చెప్పట్లా, బైబిల్లో ఉన్నది రెండవ రాకడకు సంబంధించి ఎవరో ఒకరు కొద్దిమంది చెప్పకుండా, నువ్వు పెళ్ళి కాలేదని బాధపడుతున్నావా, ప్రభు దగ్గర రా. వ్యాపారం బాగాలేదని బాధపడుతున్నావా, ప్రభు దగ్గర రా. ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావా, ప్రభు దగ్గర రా. లేకపోతే చదువులో సరిగా మార్కులు లేవు, రావట్లేదని బాధపడుతున్నావా, ప్రభు దగ్గర రా. ఏమండి ఇదిగో వాళ్ళకి మేము మనం ప్రార్థన చేసాం, వాళ్ళు ఒక ఇల్లు ఉండేది, ఇప్పుడు పైన ఇంకో రెండు అంతస్తులు వేసుకున్నారు, నీకు కూడా ఆశీర్వాదం కావాలి రా అంటే లోక సంబంధమైన వాటిని, వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి కష్టాలు సమస్యలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విధంగా చెప్పి ఆ విధంగా మందిరానికి నడిపించుకుంటున్నారు అన్నమాట. అంతేగాని ఆయన రక్షణ గురించి, ఏమండి ఆయన పాపము క్షమించేవాడని 2000 సంవత్సరాల క్రితం ఆయన నీ కోసం వచ్చాడు, నువ్వు నీతిగా ఉంటేనే రక్షించబడతావు, పరిశుద్ధంగా ఉంటేనే రక్షించబడతావు, లేకపోతే ఆయన రాకడ నువ్వు చూడవు, విడిచిపెట్టబడతావు, నరకంలో పడిపోతావు. ఈ ఆత్మ సంబంధం విషయాలే చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుంది, నా రాజ్యమును నా నీతిని మీరు మొదటగా వెతుకుని అవన్నీ మీకు ఇవ్వబడి ఉన్నది బైబిల్. కాబట్టి నాడు ఎక్కడ చూసినా కానీ సొదొమ గొమొర్రాలో ఎలా ఉన్నారో జనులు, ఇప్పుడు కూడా ఆ కాలంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ఎక్కడ చూసిన జనులు తినుతూ త్రాగుతూ అమ్ముతూ కొనుచు. బైబిల్ ఏం చెప్తుంది, ఏమండి అమ్ముచు కొనుచు నాటుచు ఇలాగు. అంటే ఇవన్నీ అవసరమే, కానీ లోకంలో ఇదే మనసు అనమాట. అదే మనసుతో ఉన్నారు మనుషులు నిద్రలేసిన దగ్గర నుండి. అదే మనసు కానీ పిల్లారా, అందువల్ల బైబిల్ చెప్తుంది సమస్తము కూడా ఆనాడు చెడిపోయింది, పాడైపోయింది. ఈనాడు కూడా ప్రజలు నీతిని తప్పారు, సత్యాన్ని తప్పారు. మోసాలు, అన్యాయాలు, గర్వం, దురాలోచనలు, పగలు, కక్షలు, కోపాలు బాగా పెరిగిపోయి, ఇవన్నీ పెరిగిపోయి లోకాశలు, వస్తువుల మీద మనసు, లేకపోతే వస్తువులను ప్రేమించడం అనేకం వస్తాయి మార్కెట్లోకి. ఈ విధంగా అక్రమం విస్తరించడం చేత మనుషుల్లో కూడా ఏమైపోయిందంటే ప్రేమ చల్లారిపోయింది. అందుకని అంతం వరకు సహించిన వాడు రక్షించబడు, చివరి వరకు సహనము కలిగిన వారు మాత్రమే రక్షించబడతారని బైబిల్ చెప్తుంది. అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోయింది, ప్రేమ కనపట్టలేదు, శత్రువులను ప్రేమించేవాళ్ళు కనపట్టలేదు, ఏమండి క్షమించేవాళ్ళు కనపట్టలేదు, ఏమండి ప్రేమించేవాళ్ళు కనపట్టలేదు, క్షమించేవాళ్ళు కనపట్టలేదు. అందుకని మనసులో పెట్టుకొని పగలు, కక్షలు, కోపాలు తీర్చుకుంటున్నారు తప్ప, వాళ్ళ మీద నిందలు, అవమానాలు వేసి తీర్చుకుంటున్నారు తప్ప ఏమీ లేదు. కాబట్టి పిల్లారా, 3 రకాలైన విశ్వాసులు ఉన్నారు. నిజమైన విశ్వాసులు, వేషధారులు, అవిశ్వాసులు. అవిశ్వాసికి ఆల్రెడీ నేను వెళ్ళను, నేను ఎలాగ పాపినే, నేను ఎలాగ వాక్య ప్రకారం లేను, నేను ఎత్తబడిన వాడికి అర్థమైపోతుంట. అవిశ్వాసికి తెలిసిపోద్దంట, నేను వెళ్ళను, వాక్య ప్రకారం లేను అని అర్థమైందంట అతని తన జీవితాన్ని బట్టి. వేషధారి బ్రహ్నాం గారు చెప్పినాయి 3 కూడా. వేషధారి అంట అతడు మందిరంలోనే ఉంటాడు, కానీ తప్పులు పడుతూ ఉంటాడు అంటాడు. అందువల్ల వేషధారి చివరి వరకు ఉండడని చెప్పాడు ఆయన. వేషధారి చివరి వరకు ఉండడు, అతడు ఏదో ఒక తప్పులు పట్టుకొని అతడు బయటికి వెళ్ళిపోతాడు అన్నాడు ఆయన. 2, ఏదో ఒక తప్పులు పట్టుకొని అతడు బయటికి వెళ్ళిపోతాడు. వేషధారి నిజ విశ్వాసి కాదు. నిజ విశ్వాసి చివరి వరకు ఉంటాడు.
అందుకని 3 రకాలైన విశ్వాసులని వర్తమానంలో చెప్పారన్నమాట. నిజము చివరి వరకు కూడా యెహోషువ కాలేబులోని చివరి వరకు కూడా నిజ విశ్వాసులు ఆ వర్తమానముతో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏమొచ్చినా కానీ అలాగే ఉంటారు. కానీ వేషధారి మాత్రం మధ్యలోనే వదిలేస్తాడు. మధ్యలోనే ఏదో ఒక తప్పు పట్టుకొని ఇంకా అతడు ఏదో ఒక నిందలు వేసి వెళ్ళిపోతాడంట. అలాగే అవిశ్వాసి అతడికి వెళ్ళడని తెలిసిపోతాడు. వేషధారి అంటాడంట, అవిశ్వాసికి వెళ్ళదని అర్థమైపోద్దట. వేషధారి కంట వెళతాను అనుకుంటాడంట. తనే నీతిమంతుని, నేనే కరెక్టు, నేను వెళ్తాను అనుకుంటాడు, వెళ్ళంటాడు. నిజ విశ్వాసి వెళ్తాడు. అందులో ప్రతి సంఘంలో, ప్రతి చోట, ప్రతి కాలంలో కూడా 3 రకాలైన విశ్వాసులు ఉన్నారు. అందులో నిజ విశ్వాసి కొద్ది మందే ఉంటారు. నిజ విశ్వాసులే చివరి వరకు ఉండేది. చివరి వరకు ఉండేది నిజ విశ్వాసులే. వేషధారులు ఉండరు, అవిశ్వాసులు కూడా ఉండరు అని ఆయన చెప్పాడు. కాబట్టి పిల్లారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనము ఈ చివరి సమయంలో ఉన్నామనే దానికి ఇవన్నీ కూడా సూచనలు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు 7వ ముద్ర అంటే 2వ రాకడ. ఈ 7వ ముద్ర గురించి, 2వ రాకడ గురించి ఒకప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, తెలీదు. అలాగే బ్రహ్నాం గారు వీళ్ళందరూ కూడా, బ్రహ్నాం గారు కూడా స్పష్టంగా చెప్పలేదు. మీకు అర్థమైందా? అంటే అది ఆయనకి ఇంకా బయలుపరచబడలేదు కాబట్టి 7వ ముద్ర గురించి. తర్వాతకు వచ్చేటప్పటికి ఆయన ఈ 7వ ముద్ర నేను పరిచర్యకు వచ్చిన తర్వాత ఆయన బయలుపరిచినప్పుడు సమస్తము లేఖనాధారములతో 7వ ముద్ర మనము ఆ 2వ రాకడని చూడగలుగుతున్నాం. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 3 రాకడలు ఉన్నాయి. బైబిల్లో ఎన్ని రాకడలు ఉన్నాయి చెప్పండి? 3 రాకడలు. మొదటి రాకడ, 2వ రాకడ, 3వ రాకడ. నేను మీకు అర్థం అవడానికి కొంచెం నిదానం చెప్తాను. మొదటి రాకడలో ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. ఇక్కడ గొర్రె పిల్లగా వచ్చి ఆయన రక్తమును చిందించి ఆయన మరలా తిరిగి లెగిచి మళ్ళా ఆయనే పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మగా ఆ మేడ గదిలో ఉన్నటువంటి వారందరి మీద ఆయన కుమ్మరించుకున్నాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది మొదటి రాకడ. ఇదేమిటి చెప్పండి? మొదటి రాకడ. ఈ మొదటి రాకడ అయిపోయిన తర్వాత ఇలాగూ 2000 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు? మీకు అర్థమైందా? 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాల్లో 7 దూతలు వచ్చారన్నమాట. ఎంతమంది వచ్చారు చెప్పండి? 7 దూతలు వచ్చారు. ఈ 2000 సంవత్సరాల్లో అంటే 7 సంఘకాలాలు వచ్చాయి. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికీయ. అలాగే 7 సంఘకాలాలు. అయితే నేను ఈ సంవత్సరాలను వేయలేదు. అంటే ఈ సంఘకాలం నుండి ఈ సంఘకాలం, ఈ సంఘకాలం నుండి ఈ సంఘకాలం, ఎన్ని సంవత్సరాలు ఏంటి రాయలేదు, చెప్పలేదు మీకు. కాబట్టి పిల్లారా, 7 దూతలు అంటే మొట్టమొదట దూత ఎవరంటే పౌలు గారు. పౌలు, ఐరేనిస్, మార్టిన్, కొలంబా, లోథర్, వెస్లీ, బ్రహ్నాం. 7వ దూత. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు ఈ లవొదికీ సంఘకాలంలో ఉన్నాం అన్నమాట. 2025లో ఉన్నాం. లవొదికీ ఇప్పుడు మనం ఉన్నది లవొదికీ సంఘకాలం. అంటే ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి కృపకాలము 2000 సంవత్సరాలే. ఎందుకంటే బైబిల్లో ప్రతి 2000కి ఒక నాశనము లేకపోతే ఒక రక్షణ వచ్చింది. ఆదాము దగ్గర నుండి నోహు కాలానికి 2000 సంవత్సరాలు, నోహు దగ్గర నుండి
మెస్సై వరకు 2000 సంవత్సరాలు. మెస్సై దగ్గర నుండి ఇప్పుడు వేకు చుక్క వరకు 2000 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన దినము జాము గడిలో వస్తాడని బైబిల్ చెప్తుంది. దినము జాము గడిలో ఆయన వచ్చేప్పుడు ఏం జరుగుతుంది? నోహ కాలం జరిగినట్లు, లోతు కాలం జరిగినట్లుగానే నీతిమంతులు రక్షించబడడం, దోషులు శిక్షించబడడం జరుగుతుందని చెప్పాడు. మనం ఇందాక చదువుకున్నాం. కాబట్టి పిల్లల రాత్రి మనం ఏం నేర్చుకున్నామంటే, రాజు ఆ గుహ దగ్గరకు వచ్చి పైకి తీయుడి అన్నాడు. అప్పుడు అతన్ని పైకి తీశారు. హల్లెలూయా. దానియేలుని పైకి తీశారు. ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి పిల్లరా చూడండి, ఇప్పుడు మనము ఎక్కడున్నామనేది మనం చూడాలన్నమాట. ఇప్పుడు ఎక్కడున్నాము అనేటువంటిది పిల్లరా ఇప్పుడు చూడండమ్మా, ఇది అయితే ఇక్కడ 1995, ఇక్కడ 1996. అంటే ఎఫెస్ సంకాలం నుండి 1995కి వచ్చేటప్పటికి ఇక్కడ జాన్సన్ గారు నిద్రించారు. అంటే మనకి ఇంచుమించుగా 2000 సంవత్సరాలు అయిపోయాయి. బాగా మీకు అర్థం కాకపోయిన తర్వాత తెలుసుకోండి, ప్రయత్నం చేయండి. అంటే 2000 సంవత్సరాలు అంటే 2 దినాలు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 2025లో ఉన్నాం. అంటే 3వ దినంలో ఉన్నాం. అంటే 1996లో కృపా సింహాసనం, ఇప్పుడు ఈ 2000 సంవత్సరాలు ఆయన ఎక్కడున్నారంటే కృపా సింహాసనం మీద ఉన్నారనమాట. మీకు అర్థమైందమ్మా? కృపా సింహాసనం. ఈ 2000 సంవత్సరాలు 7 దూతలు, అంటే ఈ లౌదీ సంఘకాలం వరకు కూడా 7 దూతలు కృపా వర్తమానాన్ని బోధించారు. ఆయన కృప అంటే లోకులకి, పాపులకి, అంటే అవిశ్వాసులకి కృపా వర్తమానాన్ని బోధించారు. 1995 వరకు కృపా వర్తమానం ఉంది. 96లో మరలా వేకూచుకగా, అంటే మనిషి కుమారుడు కృపా సింహాసనాన్ని విడిచిపెట్టేసి తీర్పు సింహాసనం మీదకు మారాడు. తీర్పు సింహాసనం మీదకి, మీకు అర్థమైందా? తీర్పు సింహాసనం మీదకి మారి ఇప్పుడు ఆయన మధ్యాకాశానికి వచ్చాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు 1996లో అర్థమైంది మీకు? 2 దినాలు అయిపోయినాయి. ఇప్పుడు 3వ దినంలో ఉన్నాం. 96 నుండి మనం, ఇది 3వ దినం అన్నమాట. ఎందుకంటే 2025 అంటే 3వ దినంలో ఉన్నట్లు లెక్క. 2000 సంవత్సరాలు అంటే 2 దినాలు, అంటే బైబిల్ ప్రకారంగా. ఇప్పుడు మనం కృపా సింహాసనం దగ్గర లేవు, తీర్పు సింహాసనం. ఇప్పుడు ఆయన అక్కడికి వచ్చి ఇప్పుడు మనకి ఇక్కడ భూమి మీద ఇలాగ వేకూచుక్కగా బయలుపరుచుకున్నాడు మన దగ్గరకు వచ్చి. ఇక్కడ ఆయన వేకూచుక్కగా, ఇదే న్యాయాధిపతి. ఇప్పుడే న్యాయాధిపతి, అందువల్ల వేకూచుక్కగా. అంటే ఇప్పుడు చూడండి, 7 సంఘకాలాలు. 7వ సంఘకాలంలో 4 జాములు, ఇదంతా 7వ సంఘకాలం అనమాట. 4 జాములు ఉన్నాయి అనమాట. 7 సంఘాలు, సాయంకాలము, అర్ధరాత్రి, కోడిగూసేల, తెల్లవారు. అంటే ఇప్పుడు 1996 నుండి 3వ దినం ఆరంభమైంది.
అంటే తెల్లవారుజాము ఆరంభమైంది. 7వ సంఘకాలంలో ఎన్ని జరుగుతున్నాయి అర్థమైంది మీకు? 7వ సంఘకాలంలోనే తెల్లవారుజామునే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన మధ్యాకాశానికి వచ్చి రాజుగా ఆయన వచ్చి భూమి మీద మనకి నోహ కాలముల వలె లోతు కాలముల వలె న్యాయాధిపతిగా బయలుపరుచుకున్నాడు అనమాట. తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతి. ఉగ్రత దినం ఆరంభమైంది అనమాట. ఉగ్రత అంటే ఏమిటి? ఆయన యొక్క ఉగ్రత అంటే కోపం. అంటే ఈ 2000 సంవత్సరాలు కృప కలిగి ఉండి ఇంకా ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు 1996 నుండి వీళ్ళకి మారలేదు, నాశనం చేద్దామని ఉగ్రతతో అంటే కోపముతో ఆయన వచ్చి ఇప్పుడు ఈ లోకానికి నాశనం చేయబోతున్నాను, మీరు పైకి వచ్చేయండి అని పిలుస్తున్నాడు అనమాట. తీర్పుని గురించి బయలుపరిచాడు. ఇది తీర్పు దినము, ఉగ్రత దినము, విమోచన దినము అని చెప్పి బయలుపరిచి ఇప్పుడు ఇక్కడ ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇవన్నీ దాటి వచ్చేసాం. పౌలు కాలము ఎన్ని దాటాం? ఇదే బ్రహ్నాం గారి కాలము, సాయంకాలం అర్ధరాత్రి. ఇది అయ్యగారు వాళ్ళ కాలం, కోడి కూసే వేళ. ఈ లౌదీ సంఘకాలంలోనే అంటే 7వ సంఘకాలంలోనే ఇది జరుగుతున్నాయి అనమాట. అంటే లోకం 7వ సంఘకాలంలో ఉంది, మనమేమో తెల్లవారుజామున దీన్ని 8వ దినం అంటారు. ఎందుకంటే ఆయన యొక్క దినాన్ని మనిషి కుమారు దినం ఉంది బైబిల్లో. అంటే ఆయన దినం అన్నమాట. ఇది ఆయన దినం, ఇది మనిషి కుమారు దినము. ఎందుకంటే ఆయన మనిషి కుమారుడు కాబట్టి. అందువల్ల ఆయన మధ్యాకాశానికి వచ్చి భూమి మీద ఆయన వేకు చుక్కగా తెల్లవారుజాముగా 8వ దినం ఇదని బయలుపరుచుకున్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఆయన చూడండి, పైన ఆకాశ మండలంలో ఈ దినాలు జాములు క్యాలెండర్లు మనకు తెలీదు. ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంది. మీకు అర్థమైందా? అందువల్ల ఆ దినము జాము గడి అంటే ఇక్కడ జాము, ఇక్కడ దినాన్ని గురించి, ఇక్కడ గడి గురించి ఆయన మాట్లాడుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఆయన వేకు చుక్కగా ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం వేకు జాములో ఉన్నాం. ఆయన వేకు చుక్క. ఇప్పుడు చూడండి, 7 దూతలు, 1వ దూత, తర్వాత ఇక్కడ 7వ దూత. మీకు అర్థం అంటే ఇక్కడ అంటే ఈ 7వ దూత. ఇక్కడ 5 రకాల పరిచర్లు. ఇది వేకు చుక్క. ఇదంతా ఇది దీందే అనమాట. ఇది వేకు చుక్క, ఇది వేకు చుక్క అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం. అంటే 6 దూతలు, 7వ దూత. 7వ దూత ఎవరు? బ్రహ్నాం. ఈ లౌదీ సంకాలంలోనే గుర్తించండి, లౌదీ సంకాలంలోనే 7వ దూత బ్రహ్నాం. అలాగే 5 రకాల బ్రహ్నాం గారు నిద్రించారు 1965లో. అప్పుడు 5 రకాల పరిచర్యలు వచ్చాయి. అందుకని బ్రహ్నాం గారు నా తర్వాత 5 రకాల పరిచర్యలు నేను చెప్పాడు. అవి ఎక్కడున్నాయి అంటే మనం చూద్దాం. ఒకసారి మనము బైబిల్లో చూడమ్మ, ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూడమ్మా. సంపూర్ణకున్నట్లు మెస్సీ శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మమును జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించను. వీళ్ళనే 5 రకాల పరిచర్యలు అంటారన్నమాట. అంటే వీళ్ళు అపోస్తలుడు పౌలు కాలంలో కూడా ఉన్నారు. మళ్ళా బ్రహ్నాం గారు తర్వాత, బ్రహ్నాం గారు 1965లో నిద్రించిన తర్వాత ప్రవక్తలు అనబడిన వారు, ఉపదేశకులు, కాపర్లు, ఇలాగూ ఉపదేశకులు, సువార్తికులు, కాపర్లు, అపోస్తులు, ప్రవక్తలు, ఇలాగ 5. ఈ అంటే బ్రహ్నాం గారి తర్వాత జరిగింది అనమాట.
అంటే 1965 తర్వాత 1965 ఆయన నిద్రించాడు. ఇక్కడి నుంచి తెల్లవారుజాము ఆరంభమైంది మళ్ళీ. అంటే 1995లో జాన్సన్ గారు నిద్రించారు, ఆయన నిద్రించారు. ఇది అర్థమైందా? నిద్రించారు. ఇప్పుడు వేకుచుక్క 1996లో రావడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే పగటికి ముందు పగలది అనమాట. పగటికి ముందు వేకుచుక్క. ప్రకృతిలో ఎలా ఉదయిస్తో రాత్రి కూడా మనకు 4 జాములు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ 4 జాములు అనమాట. అంటే 7వ సంఘ కాలంలో 4 జాములు ఉన్నాయి. ఈ 4 జాముల్లో 7వ దూత ఉన్నాడు, 5 రకాల పరిచర్యలు ఉన్నాయి, వేకుచుక్క పరిచర్యలు, ఇవన్నీ కూడా ఇది. కాబట్టి వేకుచుక్క దగ్గర నుంచి 3వ దినం ఆరంభమైంది. ఇది 3వ దినం కాదు, ఇదే. వీళ్ళిద్దరు 2వ దినంలో ఉన్నారు. అంటే కోడి కూసే వేళ వరకు 2వ దినమే ఇదంతా. ఇదిగో కోడి కూసే వేళ వరకు ఇదంతా 2000 సంవత్సరాలే. ఈ బెల్ట్ మొత్తం 2000 సంవత్సరాలే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 7వ సంఘకాలం ఆగలేదు, అది ఉంది. కానీ ఈ 7వ సంఘ కాలంలోనే ఇవి జరుగుతుంది. ఇక్కడ కూడా వేకుజాము అలాగే 3వ దినము ఆరంభమైంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఇక్కడ ఉన్నాం. అంటే 2000 సంవత్సరాల తర్వాత 3వ దినంలో ఉన్నాం. అలాగే ఈ 7 సంఘ కాలాలు 7 దినాలు. ఎన్ని దినాలు చెప్పండి? 7 దినములు. 1 2 3 4 5 6 7. 7 తర్వాత ఇప్పుడు మనం 8వ దినంలో ఉన్నాం. ఇది ఇక్కడ ఉన్నాం. తెల్లవారుజాము దగ్గర 8వ దినంలో ఉన్నాం అనమాట మనం. మీకు అర్థమైంది ఇప్పుడు? అందువల్ల బైబిల్ చెప్తుంది ఏంటంటే ఆయన ఆ దినము, ఆ జాము, ఆ గడియ ఎవరు తెలియదు అన్నాడు. కానీ ఆయన వచ్చినప్పుడు తెలుస్తుందని బైబిల్లో ఉంది. ఇప్పుడు మనకు ఆ దినం అంటే ఏమిటో అర్థమైంది. ఆ దినం అంటే ఏమిటో, ఆ దినం ఏమిటి? 8వ దినం. 7 దినములు అయిన తర్వాత 8వ దినం. ఇలాగ అంటే సంఘ కాలాల ప్రకారం చూస్తే 8వ దినం, సంవత్సరాల ప్రకారం చూస్తే 3వ దినంలో ఉన్నాం, జాముల ప్రకారం చూస్తే తెల్లవారుజామున ఉన్నాం. సేమ్ మెస్సయ్య కూడా తిరిగి లేచింది అలాగే. మెస్సయ్య కూడా చనిపోయిన తర్వాత 2 దినాలు సమాధిలో ఉన్నాడు. 3వ దినాలు కూడా ఉండి 3వ దినాలు తిరిగి లేచాడు సిలువ వేయబడిన దగ్గర నుండి. అలాగే ఆయన ఆదివారం నాడు లేచాడు. మరి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ ఆదివారం. అంటే 8వ దినమే, అదే మొదటి దినం. కాబట్టి మెస్సయ్య కూడా తిరిగి లేచింది ఎప్పుడు చెప్పండి? 8వ దినమున తెల్లవారుజామునే తిరిగి లేచాడు. ఇప్పుడు మరి ఆయన శరీరంలో భాగం మనం. కాబట్టి ఆయన ఎప్పుడు లేచాడో మనము కూడా అప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాం మనం అంటే తెల్లవారుజాములో 8వ దినములో 3వ దినము అన్న జాము, గడి అన్న ఒకటే, అక్కడ ఉన్నాం అన్నమాట. అందుకనే ఏ దినమును వచ్చునో, ఏ జామును వచ్చునో, ఏ గడియను వచ్చునో ఎవరికి తెలియదు అన్నాడు. కానీ వచ్చాడు కాబట్టి అది దినము, జాము, గడియ అని మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మెస్సయ్య ఉన్నాడు. మెస్సయ్య 2 దినములైన తర్వాత తర్వాత 3వ దినము తిరిగి లేచాడు. అది ఇప్పుడు ఇక్కడ సరిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆత్మ అంటే మరణమును జయించి తిరిగి లేచినటువంటి మెస్సయ్య ఆత్మ మనలో కూడా ఉన్నట్లయితే మనము కూడా అదే విధంగా తిరిగి లేవడం అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లారా 2 దినములైన తర్వాత 3వ దినము. అలాగే పిల్లారా ఆదివారం నాడు తిరిగి లేచాడు. అంటే 7 దినముల తరువాత 7
దినములు. ఆదివారం అంటే 8వ దినము. 8వ దినంలో తిరిగి లేచాడు. ఆయన వేకువజామున లేచాడు. అంటే వేకువజాము. ఇప్పుడు ఖచ్చితంగా శిరస్సు ఆయన, శరీరం మనము, అది ఖచ్చితంగా ఇప్పుడు మనకు అలాగే సరిపోయింది. అందుకనే ఇక్కడ కూడా మనం 7 దినములైన తర్వాత 8వ దినములో ఉన్నాం. ఇక్కడ అలాగే 2000 సంవత్సరాలు ఇలా చూస్తే మనం 3వ దినములో ఉన్నాం. అలాగే జాముల ప్రకారం చూస్తే తెల్లవారుజాములు. ఇప్పుడు మనం ఉన్నది ఇక్కడ అన్నమాట. మనం ఇక్కడ ఉన్నాం. ఎక్కడున్నాం చెప్పండి? ఇక్కడ. మరి లోకాలంలో కూడా చూడండి, 7 దినములైన తర్వాత ఓడలోకి వెళ్ళిపోయారు. 7 దినములైన తర్వాత 8వ దినములో, అందుకే మన కాలాలు మనకు తెలియాలి. కాలంను గుర్తింపు నెరుగులేయాలని ఉంది బైబిల్లో. ఆయన వచ్చిన కాలము, ఆ 7వ దూత కాలం ఏంటి, రాబోయే కాలం ఏంటి, మనం ఏ కాలంలో ఉన్నాం, ఏ సమయంలో ఉన్నాం, ఏ కార్యం జరుగుతుంది, ఏమిటి తెలియాలి. ఏదో నమ్ముకున్నామంటే నమ్ముకోవడం కాదు, ఎక్కడున్నామో తెలియాలి. ఎక్కడున్నాం మనం ఇప్పుడు అనేది మనకు తెలియాలి. కాబట్టి పిల్లారా, ఇక్కడ 7వ దినములో లోతు తెల్లవారుజాము బయటికి వెళ్ళిపోయాడు. వీళ్ళు 8వ దినంలో ఓళ్ళలోకి వెళ్ళిపోయారు. తెల్లవారుజామున బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఇది రాకడ ఎలా జరుగుతుందని చెప్తుంది. కాలంలో, లోతు కాలంలో జరిగినట్లు జరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఆ కాలానికి ఈ కాలానికి సరిపోయింది. మరి సరిపోవాలి కదా. మరి ఆ దినాల్లో జరిగినట్టుగానే, ఆ కాలంలో జరిగినట్టుగానే మనిషి కుమారు రాకడ కూడా అలాగే జరుగుతుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ కాబట్టి పిల్లలు ఆ విధంగా మెస్సయ్య పునరుద్ధానానికి సరిపోయింది. అలాగే ఇక్కడ నోకాలానికి, లోతుకాలానికి ఇక్కడ మనకు బయలుపరచబడింది సరిపోయింది. ఎందుకంటే మనం 8వ దినం అంటే వేకు చుక్క దినం 8వ దినం. వేకు చుక్క అంటే మనిషి కుమారుడు. వేకు చుక్క అనగానే ఆ చుక్క అనుకోకండి, తూర్పును ఉదయించే చుక్క, అది కాదు. వేకు చుక్క అంటే ఎవరు? మనిషి కుమారుడు అంటే మెస్సయ్య. అందువల్ల దీన్ని మెస్సయ్య దినమని, క్రీస్తు దినం అని ఉంది బైబిల్లో. క్రీస్తు దినము, మనిషి కుమారుని దినము అనుంది బైబిల్లో. విమోచన దినము ఇలాగుందనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఇక్కడ. అన్ని సంఘాలు సుమారు చేసుకుంటూ ఉన్నాయి. ఈ లౌదీ సంఘాలలో ఉన్నాయి. మనమైతే 8వ దినములో తెల్లవారుజామున, ఏమండి 3వ దినములో మనం ఉన్నాము. అదే ఇక్కడే పునరుద్ధానం జరిగింది. 8వ దినములో వేకుజాములో, 3వ దినములో మెస్సయ్య సమాధి నుండి పైకి లేచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన లెగిచాడు కాబట్టి మనం లేపడానికి కూడా 8వ దినములోనే, వేకుజామునే, 3వ దినములోనే వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు, ఎందుకంటే పునరుద్ధానం ఎప్పుడు కూడా నిన్న నేడు నిరంతరము ఎప్పుడు ఒకే రకం ఉంటుంది. ఇప్పుడు ఆయన శిరస్సు మన శరీరం అనుకోండి, వేరు కాలాలు లెగుస్తాయా, పైకి పునరుద్ధానం చెందుతాయా? లేవు. ఆయనలో ఒక భాగం కాబట్టి మనము ఆయన లేచినప్పుడే మనం కూడా లెగుస్తాము. అందుకనే ఆయన ఎప్పుడైతే ఏ దినము, జాము, గడిలో తిరిగి లెగిచాడో అదే దినము, జాము, గడిలో మరలా లేపుటకు 1996లో వచ్చాడు. ఆయన మనిషి. అందుకని మనం నేర్చుకున్న వర్తమానం ఏంటి చెప్పండి? పునరుద్ధాన వర్తమానము, ఎక్కి రమ్మనే వర్తమానము. అందుకనే వాళ్ళు 8వ దినములో, 3వ దినములో, అలాగే తెల్లవారుజామున మెస్సయ్య సమాధిలో లేడు. ఆ తెల్లవారుజామున 8వ దినములో, 3వ దినములో సమాధి నుండి బయటకు వచ్చాడు. ఆయన విమోచన, విడుదల కలిగింది. సమాధి నుండి విడుదల, మరణం నుండి విడుదల కలిగింది వాళ్ళకి. హల్లెలూయా. అలాగే
వాళ్ళ కుటుంబమునకు విడుదల కలిగింది. శ్రమల నుండి ఏమొచ్చింది? వాళ్ళకి విమోచన 8వ దినములో వచ్చింది. లోతుకి ఉగ్రత నుండి విడుదల కలిగింది. విమోచన, రక్షణ. విడుదలన్నా రక్షణ ఒకటే కాబట్టి బయటకు వచ్చేసారు. ఇప్పుడు కూడా మనము విమోచించబడే కాలం, మన శరీరాలు విమోచించబడి ఈ యొక్క, ఎందుకంటే దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతున్నాం అన్నట్టు 2000 సంవత్సరాల నుండి. సమాధుల్లో ఉన్నవారు అలాగే సజీవులు కూడా మూలుగుచూ ఉన్నారు. ఈ విడుదల కొరకై ఆయన ఎప్పుడు వస్తాడా, ఆ దినం ఎప్పుడు వస్తా, ఆ చావు ఎప్పుడు వస్తా, ఆ గడి ఎప్పుడు వస్తా, ఆయన రెండవసారి ఆయన ఎప్పుడు వస్తాడా. మనం ఈ శరీరం మార్పు చెంది, అంటే మరణకరమైన శరీరం విడుదల పొంది మహిమ శరీరం పొందుకొని మనం వెళ్ళిపోతాం. ఆయన ఎప్పుడు వస్తాడా ఆయన ఎదురు చూశారు 2000 సంవత్సరాలు. కానీ 96లో ఆయన వచ్చేసాడు. ఆయన అమృస్తాడు. ఎలా వచ్చాడు అంటే, ఎలా వచ్చాడు, ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, నెరవేర్చబడుతుంది కాబట్టి చెప్పగలుగుతున్నావు. నువ్వు మామిడి పండు తిన్నావు అనుకోండి, ఎలా ఎలా ఉంది? తీగా ఉంది. ఎలా చెప్పగలుగుతున్నావు? తింటున్నావు కాబట్టి తీగా ఉందని చెప్తున్నావు. తినకపోతే చెప్పగలవా? అలాగే మనము కూడా రుచి చూస్తున్నాం కాబట్టి 93లో కళల్లో కనబడి, ఆ తర్వాత 96లో జాన్సన్ గారు అయ్యగారు నిద్రించిన వెంటనే చనిపోయాడు. ఇప్పుడు అబ్రాహం ఉన్నారు సాక్ష్యం. అబ్రాహం తెలుసు. అబ్రాహం, మా ఇల్లు ఇలా ఉంది. ఎందుకంటే ఆ మీటింగ్ అబ్రాహం కూడా వచ్చాడు. ఇది మా ఇల్లు, పెంకిటిల్లు. ఇక్కడ మల్లిడి సీనోళ్ళ ఇల్లు ఉంది, అవునా? వీళ్ళింటి ముందు మీటింగ్స్ జరిగాయి, టెంట్ వేశారు, అవునా? అప్పుడు నువ్వు కూడా వచ్చావు. అయ్యగారు ఫ్యామిలీ మొత్తం వచ్చారు, అవునా? 95లో. ఆ తర్వాత నిద్రించారు. ఆ మరుసటి సంవత్సరం నేను ఇక్కడికి వచ్చాను. అబ్రాహం తెలుసు ఆయన నిద్రించడం. ఆ తర్వాత నేను అక్కడ ఒంగోలులో చేసేవాడిని స్కూల్లో. అది చాలా మంచి స్కూల్. ఇప్పటికి కూడా ఆ జిల్లాలో నెంబర్ 1 అనమాట. ఇప్పటికీ కూడా ఆ రోజుల్లో 2 బస్సులు ఉండేవి. కలెక్టర్ గారి పిల్లలు, డాక్టర్ల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, కోటీశ్వరుల పిల్లలు, సామాన్యులు ఎవ్వరు దాంట్లో చదివించలేరు. స్కూల్ వదిలితే మిగతా ఈ దుంపల బళ్ళు లాగా సైకిళ్ళు గీకుళ్ళు ఉంటాయి బయట. అక్కడ అలా కాదు, కార్లు బళ్ళు సైకిళ్ళు ఉండవు. అప్పట్లోనే 30 ఏళ్ల క్రితం ఆ స్కూల్లో నేను చేస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు కళలు వస్తే అప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండడం. అయ్యగారు నిద్రించాడు. అయ్యగారి గురించి, వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేస్తూ ఉండడం జరిగింది. అప్పుడు నేను మీటింగ్స్ కోసం నర్సీపట్నం వచ్చాను. వచ్చిన తర్వాత ఇది బయలుపరిచాడు ఆయన వేకూచ గురించి 96లో బయలుపరిచిన తర్వాత, అయ్యగారి తర్వాత వర్తమానం ఇదే అన్నారన్నమాట. ఇక్కడ ఉండిపోయారు. ఇక మీరు అడగండి ఎంత గోలైపోయింది వాళ్ళల్లో. అబ్రాహ్మణ్ అడగండి ఏమైపోయాడు ఆ కుర్రాడు. చక్కగా మా ఊర్లో అడగండి, 5-6 ఊర్లో ఈ అబ్బాయి మంచోడు అని చెప్పుకునేవారు. కుర్రోళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, అరుగుల మీద కూర్చోవడం కానీ, ఊళ్ళో కుర్రోళ్ళతో తిరగడం కానీ. అబ్రాహం ఉందా? వస్తే ఎప్పుడన్నా అటు వెళ్తూ వస్తూ అబ్రాహ్మణుల ఇంటికి వెళ్ళేవాడిని. ఏదైనా మాట్లాడుకుని బైబిల్ గురించి మాట్లాడుకున్నాడు, వెళ్ళేవాళ్ళం. ఎక్కడా కూడా ఏమైపోయాడు ఇది పెట్టేశారు, ఇలా వెళ్ళిపోయాడు. అక్కడ స్కూల్లో బ్యాగు, బట్టలు అన్నీ వదిలేసి, బంధువులు, ఊళ్ళో వాళ్ళందరూ గౌరవమే, బంధువులందరూ కూడా గౌరవమే, అందరూ కూడా అభిమానమే. ఆకస్మికంగా 96లో నిలబడ్డారు. అందుకని బైబిల్లో రాకడ ఆకస్మికంగా జరుగుతున్నాను. అది జరిగింది కాబట్టి ఆకస్మికంగా చెప్తుంటాను అన్నమాట. నేను జరిగినాయి ఇవన్నీ కూడా ఉన్న పాటుని నిలబడిపోయాను. అక్కడ మా వాళ్ళని అడిగి 6 రోజుల నుండి వస్తాను, 10 రోజుల నుండి వస్తాను, వాళ్ళందరూ ఒప్పించి వస్తాను. మా వాళ్ళందరూ ఏడుపులు, పొడబొబ్బులు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇంత మంచి కుర్రోడు ఇలా చేసాడేంటి, ఇలా చేయడం అనుకోలేదే, ఇలాంటివి చేయడం అసలు ఈ కుర్రోడు, ఇలా వెళ్ళిపోయే కుర్రోడు ఇలా వెళ్ళిపోయాడేంటి. ఊరంతా గోల, 4-5 ఊళ్ళు. ఎందుకు వెళ్ళాడు అనుకునేవారు కాదు.
క్రైస్తవుల అబ్బాయి కాబట్టి వెళ్ళాడు. మా వాళ్ళందరూ హిందువులు, మా వాళ్ళందరూ కూడా బాగా హిందువులు. మా ఇంట్లో బాగా విగ్రహారాధన. మా నాన్నగారు మంత్రాలు పెట్టేవారు. వచ్చిన వాళ్ళకి దయ్యాలు వదిలించడం, బాగలేని వాళ్ళకి ఎవరికైనా మంత్రాలు వేయడం. మా అమ్మగారే ఊళ్ళో భజనలో ఇప్పుడు గుళ్ళ దగ్గరికి వెళ్ళి భజనలు, పెళ్ళిళ్ళు అయితే భజనలు, ఏంటో పుష్పావతి అంటారు, అవి కూర్చోబెడితే భజనలు, పాటలు. మా ఇల్లు అంతా అది. అందువల్ల నేను ఇలా వెళ్ళేటప్పటికీ క్రైస్తవు మెస్సీలోకి వెళ్ళాడని అంత తెలియదు వాళ్ళకి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పిల్లారా, ఆయన బయలుపరిచిన దానిని బట్టి, ఆయన మనకు బయలుపరిచింది మనకు చెప్పకపోతే, అయ్యగారి తర్వాత పిలిచాడు కాబట్టి అది చెప్పకపోతే మనం శిక్షించబడతాం, ఎందుకు వచ్చినావు అని భయపడి, పరిచర్య అంతటా కూడా ఎప్పుడు ఆయనకి భయపడే అలాగే విడిచిపెట్టి నిలబడడం కానీ, ఆయనకి వ్యతిరేకమైన ఏమైనా కూడా ఆయనకి భయపడే వదిలేయడం కానీ అన్నీ కూడా. అందుకని విగ్రహారాధన తప్పు అని నాకు ఎవరు చెప్పలా, నాకు ఆయన చెప్తే నేను మానేశాను అనమాట. అది ఏ పాస్టర్లను బట్టి, పాస్టర్ల బోధనలను బట్టి మారలేదు. నేను ఏ సంఘాలకు వెళ్ళి మారలా. నా చిన్నప్పటి నుండి మరణము గురించి ఒక భయం ఉండేది. ఎందుకంటే మా ఊళ్ళో చాలామంది అప్పుడప్పుడు పొలాల్లోకి వెళ్ళి పాములు గరిసి అలా చనిపోతుండేవాళ్ళు అనమాట. అంటే పళ్ళుకి వెళ్ళిపోయి, మేకలు గాయడానికి వెళ్ళిపోయి, ఆ పాములు మళ్ళీ ఇంటికి వచ్చేయడం, ఇలాగ జరుగుతుండే మా చిన్నతనంలో. ఇప్పుడేమో తెలియదు, అలాగుండే. అప్పుడు నేను చాలా ఈ మరణించే వాళ్ళని చూసి చాలా బాధపడేవాడు అనమాట. ఈ మరణించకుండా ఇక ఉండడం లేదా అని ఎప్పుడు ఆలోచించేవాడు అనమాట. అప్పుడు నేను మా అమ్మమ్మ గారు ఊరు ఏడుగులపాడు ఉందనమాట. అక్కడికి సెలవులకు వెళ్ళాను 7వ తరగతి అప్పుడు. అక్కడ వ్రాయబడింది అనమాట, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన మరలా బ్రతుకు, ఎందుకంటే పునరుద్ధానము జీవములు నేనే. ఆ మాటను బట్టి చర్చికి వెళ్ళా ఫస్ట్. అదే పరిచయం అయింది. ఇప్పుడు ఆయన ప్రణాళిక అనమాట అదంతా కూడా. ఇప్పుడు మరణం నుండి ఎలా బయటికి రావాలో నాకు చిన్నప్పుడు ఉండేది, ఇప్పుడైతే ఆ బాధ లేదు నాకు. ఎందుకంటే మరణమును జయించి, అందుకని చిన్నప్పటి నుండి అంతా ఇది ఒక ప్రణాళిక అనమాట. మీకు అర్థమైందా? అందువల్ల అబ్రాహ్మణ్ అడగండి, నేను లంచం కట్టలేదని గవర్నమెంట్ ఉద్యోగం 30 సీన్కి వచ్చింది, అవునా? డ్రాయింగ్ మాస్టర్ అవ్వాల్సింది జూనియర్ కాలేజీలో, ఇప్పుడే ₹1,00,000 ఎంతో ఉంది. లంచం ఇవ్వాల, నేను లంచం ఇస్తే అప్పుడే వచ్చిన ఉద్యోగం. మా ఊరు పక్క అబ్బాయి ఇచ్చేశాడు. రిజర్వేషన్లో నాకే వస్తాయి, రావాల్సింది. డబ్బు ఓసీకి ఇచ్చేసారు, అంటే డబ్బు రైతుల అబ్బాయికి ఇచ్చేసారు. అంటే ఇంటర్వ్యూ దగ్గర మార్కులు తగ్గించారు నాకు, ఆ అబ్బాయికి ఇచ్చారు. ఆ డబ్బులు ఇస్తే నాకు వచ్చు, లంచం ఇవ్వలేదు నేను. ఆయన ఎందుకంటే ఒకవేళ లంచం తీసుకుంటే ఆయన చిత్తానికి విరోధమైద్దేమని భయపడి, ఆయన దయా సంకల్పంలో ఉంటే ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తాడులే, వదిలేశాను అనమాట. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పిల్లారా, ఏదో బైబ్రహ్మ గారి పుస్తకాలు చదివి అలాగేలాగ రాలేదు. ఇది సత్యము, ఇది వాస్తవము. జరిగినవన్నీ కూడా అలాగ 96లో అలాగా ఆ యొక్క ఉద్యోగం వదిలి మాకు హాస్టల్లో రూమ్ ఇచ్చేవారు. ఆ రూము, మంచి భోజనము, మాకు ఏ ఖర్చు ఉండేది కాదు. అంత చక్కని ఆ సౌకర్యవంతమైనది కూడా వదులుకొని, ఎందుకంటే కోటీశ్వరులు ధనవంతులు తినే భోజనం ఎలా ఉంటుంది చెప్పండి, అద్భుతంగా ఉంటుంది. అవును 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 కాబట్టి నేను అందుకే చెప్తున్నాను అనమాట. కాబట్టి పిల్లారా, ఇదేదో వాస్తవం ఇవన్నీ కూడా, అంతేగాని ఏదో లోకం వాటి కోసం వీటి గురించి రాలేదు. వాటి గురించి వీటి గురించి వస్తే అక్కడి నుంచి నేను ఇక్కడ రాను. వాక్యము గురించే, వాక్యమే రెండు. అందువల్ల మనం ఇప్పుడు చివరి సమయంలో ఉన్నాము, చివరి కాలములో ఉన్నాము. హల్లెలూయా. ఏదో సంపాదించుకోవడానికో బతకడానికో అలాగేలాగా కాదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన బయలుపరిచినవే చెప్పడం జరుగుతుంది తప్ప, జరిగినవే చెప్పడం జరుగుతుంది తప్ప సొంతగా ఏది లేదు, లేనే లేదు. కాబట్టి పిల్లారు, ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? ఇక్కడున్నాం. అందుకని మా ఇంటి ముందు, ఇంటి దగ్గరే మీటింగ్ జరిగి అక్కడే నేను కళ చూశాను అనమాట. అయ్యగారు నిద్రించాడు అక్కడే. ఆ తర్వాత పచ్చడికి నేను వచ్చాను. మనం బీపాలలో లాస్ట్ మీటింగ్ అయింది, తర్వాత నిద్రించాడు ఆయన.
తర్వాత నన్ను తీసుకొచ్చాడు ఆయన. అప్పుడే ముందు 1988లో వచ్చే కళలు బయలుపరచబడలేదు, నాకు అర్థం కాల. 93లో వచ్చాయి, అర్థం కాల. ఆయన నిద్రించాక అర్థమయ్యాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే 3వ దినములో, లవదీ సంఘ కాలంలో 8వ దినములో తెల్లవారుజామున మెస్సీ ఎలాగైతే మనమును జయించి తిరిగి లేచాడో, మనము కూడా ఇప్పుడు ఈ మరణించే శరీరాన్ని జయించి మహిమ శరీరముతో మనము ఆరోహణమైపోతాం ఆయన నామమున. హల్లెలూయా. అందుకనే దీన్ని ఎక్కిరమ్మనే స్వరం అంటారు అన్నమాట. పైనుండి ఎక్కిరమ్ము అంటే నిద్ర లేపడం అనమాట. వేకుజామునే నిద్రలే లేపేది ఎప్పుడు చెప్పండి? వేకుజామునే. అలాగే ఇప్పుడు మనల్ని కూడా, అందుకని మరణం అంటే నిద్ర. ఈ శరీరము కూడా మరణకరమైన శరీరం, నిద్రించే శరీరము. ఈ నిద్రించే శరీరాన్ని ఆయన నిద్రించని శరీరముగా ఆయన మార్చి, ఎప్పుడు కూడా నిద్రించని శరీరముగా ఆయన మార్చి, అలసిపోని మరణించని రోగములు లేని అనగా వ్యాధులు లేనటువంటి ఏమీ లేనటువంటి గొప్ప మహిమ శరీరంగా దీన్ని మార్చి, అందువల్ల మార్చి మళ్ళీ పైకి తీసుకెళ్లేది వాక్యమే. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం, ఈ కాలంలోనే ఉన్నాం. మాకు చిన్నప్పటి నుండి కూడా భక్తి ఆశే. నేను మామూలుగా మా వాళ్ళందరూ కూడా హిందువులు అయి ఉన్నా కానీ ఎక్కువ నేను అబ్రహాం తోటి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఎప్పుడైనా వచ్చినప్పుడు దీని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాను. అబ్రహాం నాకు ఫస్ట్ బైబిల్ ఇచ్చింది. తర్వాత మేమిద్దరం కలిసి రాత్రులు నీళ్ళతోటి దగ్గరకు ఎక్కడికి వెళ్ళాను, పొలాలకు వెళ్ళేవాళ్ళం ప్రార్థనకి. రాత్రులు భోజనం చేసిన తర్వాత వెళ్ళి కాసేపు ప్రేయర్ చేసుకొని వచ్చేవాడు. అలాగే ఒంగోలులో కూడా జైపాలు ఉండేవాడు, వీళ్ళు ఏకాంతంగా ప్రార్థన చేసుకునేవాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, ఇది సత్యము, ఇది ఆయన వల్ల జరుగుతున్న కార్యము. కాబట్టి అందువల్లే ఆయన పునరుద్ధానానికి, ఇప్పుడు జరిగే పునరుద్ధానానికి సరిపోయింది. అందుకనే దీన్ని పునరుద్ధాన దినం అంటారు. పునరుద్ధాన దినం అంటారు, లేపబడే దినం అన్నమాట. అందుకే లాజర్ని లేపబడే సమయంలో అక్కడ ఎవరంటే మార్తా మరియా ఉంటారు. అప్పుడు మార్తా పునరుద్ధానమందు లేపబడి నాకు తెలుసు. అప్పుడు ఆయన పునరుద్ధానము జీవమును నేనే. ఇప్పుడు పునరుద్ధానమైన ఆయనే ఇప్పుడు పునరుద్ధాన తలరాయిగా ఉన్నాడు, మనల్ని లేపే తలరాయిగా ఉన్నాడు. ఆయనే తిరిగి లెగిచి మనల్ని మరలా లేపడానికి ఆయన ఏ సమయంలో లేచాడో, ఏ కాలములో లేచాడో, అదే కాలములో అదే సమయములో మనమున్నాము సుమా. హల్లెలూయా. అందుకనే మొదట మృతులు లెగుస్తారు, సజీవులైన మనము కూడా లేపబడే సమయంలో మనం. అందుకనే మనం ఈ భూమిని వదిలిపెట్టేసి, ఈ లోకాన్ని వదిలిపెట్టి, ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి, ఈ భూమండలాన్ని వదిలిపెట్టి మనము ఆకాశ మండలానికి వెళ్ళిపోతాం. బైబిల్ చెప్తుందని. అందువల్ల ఇప్పుడు లోకాన్ని సువార్త బోధించే సమయం కాదు ఇది. లోకానికి ఏదో సువార్త చెప్పే టైం కాదు ఇది. ఇదే సమయం చెప్పండి, ఎత్తబడే సమయము. హల్లెలూయా. అందుకని ఇప్పుడు 8వ దినములో ఉన్నాం అన్నమాట. ఈ 8వ దినములో మనం రక్షించబడతాము. మరి రక్షించబడిన తర్వాత సూర్యోదయం అంటే శ్రమలు వస్తాయి. మనం ఎత్తబడిన తర్వాత ఇంకేముంటాయి చెప్పండి? అందుకని రాత్రి జాముల ప్రకారం చూసాం. జాముకి ఎన్ని సంవత్సరాలు? 30. మరి గంటకి 3. జాముకి గంటల ప్రకారం చూస్తే 3 గంటలు, 6 గంటల నుండి 9 గంటల వరకు. మరి నోకాలం ప్రకారం చూస్తే 120 సంవత్సరాలు. అంటే మరి ఇప్పుడు కూడా అదే విధంగా ఉందని బైబిల్ చెప్తుంది. కాబట్టి 30 సంవత్సరాలు. ఇప్పుడు మీరు గమనించండి, ఈ మనిషి కుమారు దినములో మనకి ఇప్పుడు 30 సంవత్సరాలు. ఇది 3.5. ఇదేం చెప్పండి? అంటే మనం ఇప్పుడు చివరికి వచ్చేసాం, మనం ముగింపుకి వచ్చాం, ఈ జామ ఎండింగ్కి వచ్చేసాం. ఈ వర్తమానం నమ్మిన వాళ్ళు, నమ్మి నాశనం కాబోతుంది నమ్మి, లోతు వాళ్ళు నమ్మారు కాబట్టి బయటకు వచ్చారు. నమ్మకపోతే వస్తారా? లోతు భార్య నమ్మల, నమ్మారు కాబట్టి ఓళ్ళలోకి వెళ్ళారు.
ఇప్పుడు కూడా ఇది నాశనం కాబట్టి నమ్ముతున్నాం కాబట్టి ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. ఇంకా నాశనం కాదులే, ఏమవుతుందిలే, ఆ పాస్టర్ గారు అలా చెప్తున్నారు చెప్పాలి కాబట్టి ఇంకా సమయం ఉందలే, కాలం ఉందలే అనుకోకండి. వాక్యం వైపు చూడండి, లోకం వైపు చూడద్దు. ఈ వాక్యం నెరవేరుతున్న దాని ప్రకారం మనం ఉండాలి తప్ప లోకముతో కాదు. లోకములు ఎవరు ఇప్పుడేం కాదు, ఇప్పుడేం అవ్వదు, చూడు అలా డెవలప్ అయిపోతుంది, నెల డెవలప్ అయిపోతుంది, ఇన్నేళ్ళు డెవలప్ అవుతుందంటే అన్నేళ్ళు డెవలప్ అవన్నీ పట్టించుకోకండి. మన పని అది కాదు. మన గురి వేరు, మన లక్ష్యం వేరు. మనం ఆయన కలుసుకోవడమే మన గురి అయినది. ఆయన మనుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనకి అర్థమైంది. ఆయన మధ్యాకాశానికి వచ్చాడు, భూమి మీద వేకు చుక్కగా, అంటే కృపా సింహాసనము తీర్పు సింహాసనంగా మారింది. మధ్యాకాశంలో న్యాయాధిపతిగా బయలుపరచుకోడు. ఆయన మధ్యాకాశానికి వచ్చి భూమి మీద మనల్ని ఎక్కిరమ్మని తెల్లవారుజామున, మరి వేకు చుక్కగా రాకపోతే ఎందుకు దినము రాదు, తెల్లవారుజాము రాదు. ఏమండి, మరి 8వ దూత లేకపోతే 8వ దినము రాదు, తెల్లవారుజాము రాదు, 3వ దినము రాదు. అందుకనే ఆయన భూమి మీదకి వేకు చుక్కగా వచ్చి బయలుపరుచుకుని, అందువల్ల దినము జాము గడియ బయలుపరచబడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 33.5 సంవత్సరాలు. అవునా? మనం ఎత్తబడిన తర్వాత 3.5 సంవత్సరాలు యూదులకి, తెల్లవారుజాము ఎన్ని సంవత్సరాలు? 30. 3.5 మొత్తం కలిపి ఎంత చెప్పండి. అందుకని ఒకే దినములో 8వ దినములోనే రక్షణ, శిక్ష. భూమి మీద శిక్షలు వస్తాయి. మారు మనసు నోకాలం జలప్రళయం ఎలా నాశనం అయిపోయిందో, జలప్రళయంలో ప్రపంచం ఎలా నాశనం అయిపోయిందో, సొదొమ గొమొర్రా ఎలా కాలిపోయాయో, ప్రపంచం కూడా అదే పరిస్థితిలో పడిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాం. మనం ఎత్తబడిన తర్వాత ఇది మనం ఎత్తబడే రేఖ అనమాట. ఇలా వెళ్ళిపోతాం పైకి. ఆయన ఇలా వచ్చి మనల్ని ఇక్కడ ఆరంభించాడు, తెల్లవారుజాము ఆరంభమైంది. ఇక్కడ మనం ఎత్తబడతాం పైకి, మధ్య ఆకాశంలో ఆయన కలుసుకుంటాం. హల్లెలూయా. భూమి మీద తీర్పును ఆయన్ని బయలుపరుచుకున్నాడు. మీకు అర్థమైందా? బయలుపరుచుకున్నాడు. బయలుపరచకుండా తీసుకెళ్ళండి. ఇదే 7వ ముద్ర అంటే బయలుపరచకుండా ఆయన తీసుకెళ్ళడం. ఆయన నాశనాన్ని గురించి చెప్పకుండా తీసుకెళ్ళడం. ఎందుకంటే వాళ్ళకు కూడా చెప్పి ఓళ్ళకి వెళ్ళమన్నాడు. లోతుకు కూడా చెప్పి నాశనం కాకపోతుందని చెప్పి బయటికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు కూడా చెప్పి పైకి తీసుకెళ్తాడు. నాశనం కాకపోతుందని చెప్పి. అందుకనే ఆ రోజుల్లో కూడా లోకం ప్రపంచ నాశనం అయ్యే విషయం 8 మందికే తెలుసు, ప్రపంచంలో ఎవరు తెలీదు. అలాగే సొదొమ గొమొర్రా మిగతా పట్టణాలు నాశనం అయ్యే విషయం లోతుకు మాత్రమే, వాళ్ళ కుటుంబానికి తెలుసు. ఇప్పుడు కూడా ఈ ప్రపంచం ప్రమాదంలో పడే విషయము వధువుకు మాత్రమే, ఆయన పిల్లలకు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే తీర్థము, స్త్రీ బోధలు ఇవన్నీ అబద్ధ బోధలు బైబిల్లో లేవయ్యి. అసలు బైబిల్లో ఎక్కడ కూడా చెప్పలేదు. అవన్నీ కూడా ప్రమాదంలో పడతారు. మొత్తం చాలా ప్రమాదం అన్నమాట. రోమన్ క్యాథలిక్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, అందుకని వాటిని వేసే సంఘాలు అంటారు. అవి వేసే సంఘాలు, వ్యభిచార సంఘాలు ఉన్నాయి. అందుకనే ఆ సంఘాల యొక్క పాపాల్లో మనం పాలిభాగస్తులం కాకుండా ప్రత్యేకముగా మనం ఉంటున్నాం. ఆ బోధల వల్ల మనం పాపులు కాకుండా, అలాంటివి మనం నమ్మకుండా ప్రత్యేకముగా మనం ఉంటున్నాము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వేకు చుక్కగా ఆయన వచ్చి ఇప్పుడు న్యాయాధిపతిగా బయలుపరుచుకుని మన క్రియలకు తగిన ప్రతిఫలము మనకిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎత్తబడతాం, ఇక్కడ ఎత్తబడతాం. ఎత్తబడిన తర్వాత ఇక్కడ మోషే ఎలియా వస్తారు. మనం వెళ్ళిపోయిన తర్వాత మోషే ఎలియా వస్తారు. వచ్చిన తర్వాత యూదులకు సువార్త చెప్తారు. ఏది మనం వస్తువులు ఏదైతే చెప్పారో ఆ మెస్సీని గురించే మళ్ళీ చెప్తారు, నామాన్ని గురించి చెప్తారు, ఆయన ఒక్కడని చెప్తారు. అప్పుడు యూదుల్లో కూడా 1,44,000 మంది మారు మనసు పొంది ఆయన నామములో బాప్తిజం పొందుతారు. అది వారికి సూర్యోదయమైనది. అప్పటి వరకు వాళ్ళు చీకట్లో ఉన్నారు. అంటే మెస్సీ యొక్క వెలుగు, మెస్సీ అనగా నీతి సూర్యుని యొక్క వెలుగుని వాళ్ళు చూస్తారు. వెలుగంటే వాక్యాన్ని వింటారు, రక్షణ పొందుతారు. హల్లెలూయా.
అప్పుడు 3.5 సంవత్సరాలు అయిపోతాయి. ఇక్కడేమో మనం ఎత్తబడతాం, అంటే ఎత్తబడే టైంలో ఉన్నాం, కానీ మనం ఎత్తబడిన తర్వాత శ్రమలు వస్తాయి. భయంకరమైన శ్రమలు, తెగుళ్ళు, కరువులు, భూకంపాలు, తినడానికి దొరకదు, తాగడానికి దొరకదు, ఏమీ ఉండదు. వ్యాధులే వ్యాధులు, ప్రతి ఇంటా కూడా శవాలు, కంపులు. చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట 3.5 సంవత్సరం. అది ఆకస్మికంగానే ఉంది బైబిల్లో, ఆకస్మికంగా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనల్ని మధ్యాకాశంలో ఉంచుతారనమాట. 3.5 సంవత్సరం అక్కడ ఉంటాం. ఈ 3.5 సంవత్సరములు అయిపోయిన తర్వాత మనల్ని అక్కడికి వదిలిపెట్టి మళ్ళా ఇక్కడికి వస్తాడు, యూదుల దగ్గరకు వస్తాడు ఆయన. ఇవన్నీ రెండవ రాకడే. మధ్యాకాశానికి రావడం, మనల్ని కలుసుకోవడం రెండవ రాకడే. మరి మోషే ఎలా వస్తారు? వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తాడు ఆయన. యూదులకు బయలుపరుచుకుంటాడు, కలుసుకుంటాడు వాళ్ళని కలుసుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఆ గాయాలని చూసి, ఈ గాయాలంటే అడిగితే చెప్తాడు. అప్పుడు అయ్యో మా పితరులు ఈయనెవరో ఎరుగకి ఇలా గాయాలు పెట్టారే బైబిల్లో ఉంటుంది. ఏడుస్తారు అన్నమాట వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మొదటి రాకడా, రెండవ రాకడలో ఆయన మధ్యాకాశానికి వచ్చి ఆయన ఎక్కిరమని పిలుస్తాడు. ఇప్పుడు మనం ఎక్కడే ఉన్నాం అంటే ఇది తీర్పు దినము, నేను న్యాయాధిపతిగా ఉన్నాను, లోకం నాశనం కాబోతుంది, కాబట్టి మీరు ఎక్కిరండి అనేది బోరధ్వని, ప్రధాన శబ్దం బోరధ్వని. ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నాం. తర్వాత 3.5 సంవత్సరం వాళ్ళకి సువార్త ఉంటుంది. అప్పుడు ఎక్కడుంటాం మనం? పైన. అక్కడ నుండి మరలా ఆయన భూమి మీదకి వస్తాడు, మనల్ని అక్కడ వదిలి వచ్చి వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళతోటి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏడ్చేస్తారు. అయ్యా నువ్వెవరో మేమెవరు కలాగ చేసావయ్యా, నువ్వు మా రక్షకుడు అని మాకు తెలియలేదు. ఆయన ఏడ్చినప్పుడు పశ్చాత్తాపడి ఏమండి ఆయన అంగీకరిస్తారు. ఆ తర్వాత అక్కడ నుండి ఆయన మరలా పైకి వస్తాడు. అప్పుడు మనల్ని తీసుకొని మళ్ళీ భూమి మీదకి వస్తాడు. మనం అంటే పెండ్లి రాజు రాణి కలిసి భూమి మీదకి 1000 ఏళ్ల పాలన కొని వస్తారనమాట. ఇప్పుడు ఇది 3వ రాకడ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఇది మొదటి రాకడ అయిపోయింది. ఇప్పుడు రెండవ రాకడలో మొదటి భాగం దగ్గర ఉన్నాం మనం. రెండవ భాగం ఏంటి? రెండవ ఉద్దేశం పెండ్లి విందు. రెండవ రాకడలో జరిగే 3 ఉద్దేశాలు. ఒకటి, మనకి న్యాయాధిపతిగా బయలుపరుచుకొని మనం తీసుకెళ్ళడం ఒకటి. రెండవది మధ్యాకాశంలో పెండ్లి విందు, అంటే ఆయన ఎదుర్కొన్న తర్వాత పెండ్లి విందు. మూడవది యూదుల దగ్గరికి రావడం. అంటే రెండవ రాకడ 3 ఉద్దేశాలు. ఒక రాకడే, రెండవ రాకడ అనేది ఒకటి, 3 రాకడ కాదు. రెండవ రాకడలో 3 రాకడలు, ఒక రాకడే 3 కార్యాలు, 3 ఉద్దేశాలు. ఒకటేంటి? మనల్ని లేపడం, లాజరుని పిలిచినట్టుగా భూమి మీదకి వచ్చి మనల్ని లేపడం ఏకోచుక్కగా. ఆయన రాలేదనుకో, ఇందాక చెప్పాను, రాలేదనుకోండి తెల్లవారుజాము తెలియదు, 8వ దినం తెలియదు, ఆ గడి తెలియదు, ఏమి తెలియదు. కాబట్టి వచ్చాడు కాబట్టి వేకుజాము అన్నీ కూడా సరిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడున్నాం. కాబట్టి ఇది రెండవ రాకడే. మధ్య ఆకాశంలో పెళ్లి విందు రెండవ రాకడే. భూమి మీద యూదులు కలుసుకోవడం కూడా రెండవ రాకడే. కాబట్టి అందుకని ఈ రెండవ రాక ట్రయాంగిల్లా ఉంటుంది అనమాట, తలరాయిలా ఉంటుంది అనమాట. అందుకని ఆయన రాకడే తలరాయి. తలరాయి అనగా ఆయనే, తలరాయి అనగా మెస్సయే. ఆ విధంగా రెండవ రాకడ యూదులు కలుసుకొని మళ్ళీ పైకి వస్తాడు. మనం అక్కడ ఉండిపోయాం కదా మరి పైన. అప్పుడు మనల్ని తీసుకొని ఇలా కిందకు వచ్చేస్తాడు. యూదులను కలుసుకొని 1000 ఏళ్ల పాలన ఆరంభమైంది అక్కడ. అయితే ఇది ఆరంభమయ్యే ముందు ఇక్కడ 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. 2 దూతల తర్వాత 3వ ప్రపంచ యుద్ధం. ఇప్పుడు ఆల్రెడీ అణుబాంబులు రెడీ చేసుకొని ఉన్నారు. ఒకరికొకరు విరోధులుగా ఉన్నారు. రష్యాకి అమెరికాకి పట్టలేదు. 2 పార్టీలు అయిపోయినాయి. 2 పార్టీలకి ఇంక యుద్ధం జరగడమే ఉంది తప్ప రష్యా గ్రూప్ తయారైపోయింది, అమెరికా గ్రూప్ తయారైపోయింది.
అమెరికా అంతా కూడా నాటో దేశాలు, యూరోపియన్ కంట్రీస్, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఇవన్నీ కూడా అమెరికా. అలాగే రష్యాకేమో అరబ్ కంట్రీసు, చైనా, ఇవన్నీ రష్యా వైపు ఉన్నాయి. అందుకని మూడో ప్రపంచ యుద్ధంలో రష్యాను ఆయన వాడుకుంటాడు. రష్యా అణుబాంబుని అమెరికా, రోమ్ ఇటన్నిటి మీద వేస్తారన్నమాట. అందువల్ల బ్రహ్నాం గారు 6 దర్శనాలు చూస్తే 6 నెరవేరాయి. 7వ దర్శనంలో అమెరికా బూడిద కాలిపోయి బూడిద కుప్ప అయిపోయింది అన్నాడు. ఆయన దర్శనంలో చూశాడు 1933లో. 1933లో ఆయన చూసిన 7 దర్శనాల్లో 6 జరిగాయి. అమెరికాను ఒక స్త్రీ వస్తుంది, ఆమె అధ్యక్షురాలైనా కావచ్చు, ఉపాధ్యక్షురాలైనా కావచ్చు, రోమన్ సంఘం అయినా కావచ్చు అన్నాడు. కానీ ఆమె ఉపాధ్యక్షురాలు, వైస్ ప్రెసిడెంట్ అయింది. అది నెరవేరింది. ఇంకోటి ఏంటంటే అమెరికా ఖాళీ. అది ఎప్పుడంటే 3వ ప్రపంచ యుద్ధం. అప్పుడే శుద్ధి చేసి మనల్ని తీసుకొచ్చేస్తాడు. నూతన భూమి అంటే విరామము. అది కొత్త భూమి కొత్త ఆకాశం కాదు. అది కొత్త భూమి కొత్త ఆకాశం 1000 ఏళ్ల పాలన తర్వాత, 1000 ఏళ్ల పాలన తర్వాత కొత్త ఆకాశము కొత్త అన్ని శుద్ధి చేయబడతాయి. భూమి అది మన కోసం ఏం చేసి చెప్పండి, శుద్ధీకరించబడుతుంది. అందుకని ఇక్కడ తెల్లవారుజాము తర్వాత సూర్యోదయం శ్రమకాలంలో 6వ ముద్ర అంటారు దీన్ని. ఇది 6వ ముద్ర, ఇది 7వ ముద్ర. ఇప్పుడు మనం 7వ ముద్రలో ఉన్నాం. 7వ ముద్ర నెరవేరుతుంది. యూదులకేమో 5, 6 ముద్రలు ఎవరి? యూదులి. అవి వాళ్ళకి సంబంధించినవి. 6 తర్వాత 7 కదా. 6 ఎప్పుడు? అది అటు ఇటు 1, 2, 3, 4, 7 మనకి సంబంధించిన అన్ని జనులకు సంబంధించిన ముద్రలు. 5, 6 యూదులకి. కాబట్టి 6వ ముద్ర అంటే ఇదే శ్రమకాలం. బైబిల్లో రాయబడిన 6వ ముద్ర. 7వ ముద్ర ఇక్కడ మనకి. 7వ ముద్రలో ఏం జరుగుతుంది? మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన. అది 2వ రాకడ లోకసవారు చేయడానికి కాదు, 2వ రాకడలో తీసుకుపోవడానికి వస్తాడు. అది మనల్ని భూమి మీద నశించిపోకుండా పాపులు తిరగడ మనం ఆయన రక్తం చేత కడబడిన పరిశుద్ధులు, నీతిమంతులు, ఆయన వాక్యానికి భయపడి మనం పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవారు, ఆయన నిర్దోషి నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు. అంటే పాపాలలో పాలు పొందకుండా మనం ప్రత్యేకంగా ఉన్నటువంటి వారం కాబట్టి ఇప్పుడు మనము ఆయన పిల్లలం కాబట్టి ఆయన తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 3వ దినములో తెల్లవారుజామున 8వ దినములో ఉన్నాం. 8వ దినములోనే 2 కార్యాలు. అంటే 3వ దినములోనే, ఎందుకంటే లోకాలంలో కూడా ఓడలోకి ఏ దినమును వెళ్ళారో అదే దినమును జలప్రళయం వచ్చింది. చూడండి లోకాసు వార్త ఒకసారి మీరు చదువు. 17వ అధ్యాయం ఇందా చదివిన దగ్గర చదువున్నామా? 26వ వచనం నుండి. చూడండి, ఓడలోని వెళ్ళిన దినము వరకు, ఓడలోనికి వెళ్ళిన దినం అంటే 7 దినములైన తర్వాత వెళ్ళాడు అతను. జనులు తినచ్చు, త్రాగుచు, పెండ్లాడుచు, అంతలో జలప్రళయం వచ్చి, హల్లెలూయా, అంటే ఓడలోనికి వెళ్ళిన దినం వరకు తింటూ తాగుతూ ఉన్నారు. ఆ దినం వరకు అంతలో వచ్చి ఏం చేసి చెప్పండి? ఆ దినంలోనే దానికి స్పష్టంగా మీకు ఆదికాండం 7వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన దినంలోనే ఉగ్రత వచ్చిందని ఉంటుంది. అక్కడ క్లారిటీ ఉంటుంది. అక్కడ అలాగే లోతు చూడండి. ఏ దినమనైతే సొదమ వదిలిపెట్టి వెళ్ళిపోయాడో అదే దినములు అధిక అంధకారం వచ్చాయి. అలాగే మనం కూడా ఎత్తబడిన దినములోనే శ్రమలు కూడా వస్తాయి. అంటే మనిషి కుమారు దినములోనే, ఈ 3వ దినములోనే, 8వ దినములోనే శ్రమలు వచ్చేస్తాయి. అందుకని ఎత్తబడిన వారు ఆ 1000 ఏళ్ల పాలనలో ఎప్పుడు కూడా సంతోషంగా, అక్కడ హాస్పిటల్ ఉండవు, డాక్టర్లు అవసరం లేదు, పోలీసులు అవసరం లేదు, సైనికులు అవసరం లేదు. ఏమండి, అక్కడ ఏమి తెగుళ్ళు ఏమి ఉండవు. కాబట్టి ఏ యుద్ధాలు ఉండవు, ఏమి ఉండవు. సమాధానము, ప్రేమతో ఉంటారు. గొడవలు ఆడుకోవడం, అలగడం, మాట్లాడుకోకుండా ఉండడం, రాకుండా ఉండడం, ఏమండి లేకపోతే అలగడం,
తినకుండా ఉండడం, ఇవన్నీ ఏముండవు అక్కడ. ఇక అర్థమైందా? అక్కడ అంతా కూడా ఎలా ఉండదు చెప్పండి? ప్రేమ, ద్వేషాలు, అసూయాలు, పగలు, కక్షలు ఈ లోకంలో ఉన్నాయి. కానీ ఆ రాజ్యంలో ఉండనే ఉండవు. అంత గొప్ప రాజ్యం. సమాధి కార్యక్రమాలు ఉండవు, సమాధి పాటలు ఉండవు, పూడ్చిపెట్టడాలు ఉండవు, సమాధులు ఉండవు అక్కడ. మరి ఎంత మంచి దేశం చూడండి. అమెరికా మంచి దేశం అనొచ్చు, కానీ అక్కడ సమాధులు ఉన్నాయి, మరణాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, పాపం ఉంది, అన్నీ ఉన్నాయి. సుఖానికి బాగుండొచ్చు, పాపాలు చేయడానికి ఏమంటే డబ్బు, మిషన్లు. మా చిన్నతనంలో అనుకునేవారు, మా ఊర్లో ఒకరు ఉండేవారు అమెరికాలో. వాళ్ళు అడుగు మీద కూర్చొని చెప్పుకుంటుండేవారు అమెరికా వెళ్ళొస్తే ఆయన గురించి. ఆయన దగ్గర చేరేవాళ్ళు అందరూ వాళ్ళందరూ చెప్తూ ఉండేవారు అమెరికాలో ఎలా జరిగింది, అలా జరిగింది. వాళ్ళు కారు వేసుకొని వస్తారు, పని వాళ్ళు కూడా కారు వేసుకొని వస్తారు. అక్కడ అందరు కారులే గేట్ దగ్గర నిలబడగానే తలుపు అలాగే వెళ్ళిపోద్ది. విచిత్రంగా వినేవారు అనమాట అందరూ. మా చిన్నతనం చాలా గొప్ప అనుకుంటారు, అమెరికా కంటే అది గొప్పది. హల్లెలూయా. అమెరికాలో పాపము, బ్రహ్మం గారు అంటారు, అమెరికా నన్ను తృణీకరించింది అన్నాడు. అందువల్ల తృణీకరించింది కాబట్టి ఆ కంట్రీస్ అమెరికాని ఆయన శిక్షించబోతున్నాడు, రోముని ఆయన శిక్షించబోతున్నాడు, నాశనం చేయబోతున్నాడు. ఎందుకంటే రోమ్ అనేది మహావేశ్య, భూరాజులు ఆమెతో వ్యభిచరించారని ఉంది. అంటే భూరాజులు అంటే ప్రధానులు, అధ్యక్షులందరూ కూడా రోము పాపంలో పాలిభాగస్తులైపోయారు. పోపుతో ఏకీభించారు, పోపుతో చేతులు కలిపారు, వారి దురాలోచనలతో వీళ్ళు ఏకీభించారు. అందువలనే ఈ దేశాలు కూడా ప్రమాదాలు పడతాయి. హల్లెలూయా. అందుకని ఇప్పుడు రష్యా, అమెరికా రెండు అయిపోయాయి. ప్రపంచం ఇప్పుడు రెండు భాగాలు అయిపోయింది, రెండు వర్గాలు అయిపోయింది. అందుకని మన ఎత్తబడిన తర్వాత 3.5 సంవత్సరాలు మాత్రమే భూమి. 3.5 సంవత్సరాల తర్వాత మూడవ ప్రపంచ యుద్ధము వస్తుంది. అప్పుడు వధువుని తీసుకుని ఆయన భూమి మీదకి వస్తాడు. వీళ్ళ పాలన ఆరంభమవుతుంది. హల్లెలూయా. అందుకని ఇప్పుడు చూడండి, మొదటి రాకడలో ఆయన ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 33.5 సంవత్సరాలు భూమి మీద. అందులో ఆ కాలాన్ని కూడా మనిషి కుమారు దినమంటారు. అది కూడా ఎన్ని సంవత్సరాలు? మొదటి రాకడ 33.5, మొదటి రాకడ 33.5 సంవత్సరాలు. రెండవ రాకడ కూడా 33.5 సంవత్సరాలే. ఈ 30 సంవత్సరాలు, ఈ 3.5, 33.5 సరిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఖచ్చితంగా సరిపోయాయి. కాబట్టి పిల్లలు మీరు ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పండి? తెల్లవారుజాములో 8వ దినములో మనము ఈ భూమిని వదిలిపెట్టి ఆకాశమునకు వెళ్ళేటువంటి సమయంలో, హల్లెలూయా, ఈ శరీరము ఆ కనురెప్పారు సమయంలో మార్పు చెంది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనము కడబోర, ప్రధాన శబ్దము కడబోర అంటే చివరి బోర. అంటే బోర అంటే వర్తమానం అన్నమాట. బోర అంటే అది 7 బోరలు. అలాగే యూదులకు కూడా బోర్లు ఉన్నాయి. అది నేను చెప్పడం లేదు. 7 బోర్లు ఉన్నాయి. కానీ మనకి 8, 7వ దూత 8 వేకువ చుక్క. అదే సర్వశక్తివంతుని బోర. బైబిల్ చెప్తుంది చివరి బోర, కడసరి వాడు, చివరి బోర. కాబట్టి ఇప్పుడు మనము ఈ బోర మ్రోగినప్పుడు క్షయితను విడిచి అక్షయం ధరించుకుంటాం. చూడండి, మన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, మాకు క్షమించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం చదవండి అమ్మా. 50 వచ్చిన 15వ అధ్యాయం. మేము చెప్పినది ఏమనగా, రక్తమాంసములు సర్వశక్తిమంతుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు, క్షయిత అక్షయితను
స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగిగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును, వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణము ముళ్ళు పాపము, పాపమునకున్న బలము చాలు. ఇక్కడ చూడండి సహోదరులారా, నేను చెప్పినదేమనగా రక్త మాంసములు సర్వశక్తిమంతుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరము. అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో ఒక మర్మము తెలుపుచున్నాను, మనందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనందరము మార్పు పొందుదము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. ఆయన మనిషి క్షయమయ్య ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సి ఉంది. కాబట్టి క్షయమయ్యే ఈ శరీరము అక్షయతను ధరించుకోవాలంట. కడమూరం రోగగానే క్షయతను విడిచి అక్షయతను ధరించుకుంటామని. కాబట్టి ఇప్పుడు ఇది ఏ సమయం అంటే క్షయతను విడిచి అక్షయతను ధరించుకునే సమయం. ఈ శరీరం ఏంటి? క్షయం అయిపోయేది. క్షయం అంటే నశించేది. ఎప్పటికప్పుడు ఇది ఎంత డబ్బున్నా, ఎంత చదువు చదివినా, ఎంత గొప్ప కలెక్టర్ అయినా, ఇంకోటి ఏదైనా, ఎంత ఉన్నతమైన పదవులైనా చావకుండా మరణం ఉంచకుండా ఎవరున్నారు? ఎన్ని ఆస్తులున్నా, పేర్లున్నా, ఎన్ని డిగ్రీలున్నా, ఎన్ని కాలేజీలో చదివినా, ఎంత గొప్పగా చదివినా, ఏమి చదివినా ఎప్పుడు కూడా మనిషి ఏమవుతాడు చెప్పండి? ఎంత గొప్ప హోదాలో ఉన్నా మరణా నుండి ఎవరు తప్పించుకోలేరు. మరణా నుండి ఎవరు ఏమన్నా కొంచెం మరణాన్ని అలా వాయిదా వేసుకుంటూ రావచ్చేమో కానీ ప్రాణం పోతుంటే ఆ మందులు ఇచ్చి కొంతకాలం బతికించగలరేమో కానీ ఇప్పటికైనా మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి పిల్లారా, అయితే క్షయమయ్యే శరీరం, నశించే శరీరము, నాశనము లేనటువంటి అక్షయతను ధరించుకోవాల్సి ఉందని బైబిల్ చెప్తుంది. కాబట్టి క్షయమయ్యే దాని అంటే క్షయమయ్యేదంటే నశించేది. అందుకని ఈ శరీరం అంటే ఈ లోకం. ఎందుకంటే ఈ శరీరం అంతా దేనికి సంబంధించి చెప్పండి? లోకానికి సంబంధించింది. తిండి, బట్టలు, ఆహారము, వస్తువులు, బళ్ళు, కార్లు, ఫ్లైట్ అయినా ఏదైనా ఈ శరీరం కోసమే. శరీరం కోసమేనా? ప్రతిది కూడా దేనికి చెప్పండి? శరీరం కోసమే. ఇల్లు చలికి, వానకి, ఇటన్నిటి తప్పించుకోవడానికి, బట్టలు, కారు, ఫ్లైట్లు వెళ్తాం, శరీరమేనా? శరీరం కోసమేనా? ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి. క్షయమైపోయాయి. ఇవన్నీ ఒక దినాన నాశనం అయిపోయాయి. సమస్తము కూడా నశించిపోయాయి. అందువల్ల ఇవి క్షయమయ్యాయి అంటారు. వీటిని ఈ లోకము నాశనం అయిపోద్ది, ఉండదు. భూములు ఉండవు, ఇళ్ళు ఉండవు, దేశాలు ఉండవు. అమెరికాయే బూడిద కుప్పగా మారిపోతాను. అలాంటి పరిస్థితి భూమి మీద మూడో ప్రపంచ యుద్ధంలో నశించిపోతాయి మొత్తం. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం కంటే రెండో ప్రపంచ యుద్ధం ప్రమాదకరమైంది. రెండో ప్రపంచ యుద్ధం కంటే మూడో ప్రపంచ యుద్ధం ఇంకా ప్రమాదకరమైంది. ఆల్రెడీ 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయాయి. మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని బైబిల్ చెప్తుంది. దాన్ని హర్మగెద్దోన్ యుద్ధం అంటారు. ఇది చాలా ప్రమాదకరం. దీని ద్వారానే ఈ లోకం పోయి, ఈ రాజ్యాలు పోయి ఆయన రాజ్యాలుగా మారిపోతాయి.
హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ క్షయమయ్యే శరీరాన్ని విడిచి అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది. అంటే నాశనం లేని దాన్ని, అమర్త్యత, మర్త్యమైనది నశించేది, అమర్త్యమైనది నాశనం లేనటువంటిది. ఆ శరీరాన్ని మెస్సయ్య కూడా మొట్టమొదట నశించే శరీరాన్ని ధరించుకున్నాడు. నశించే శరీరం. అదే అమర్త్యమైన శరీరం అంటే నాశనం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి 3 యూదులు తీసుకెళ్ళి అగ్గిలో పడేశారు, నశించిందా? మహిమ శరీరం నాశనం ఉండదు. అగ్గిలో పడేసిన, సింహాల గోలో పడేశారు, తినేసాయా? తెల్లా, ఏమీ లేదు, ఏం చేయలే. అలాంటి శరీరం అన్నమాట. మరణము చూడదు, ఇక మరణం ఉండదు. నువ్వు నిద్రలేచిన దగ్గర నుండి కష్టపడుతుంది, శ్రమ పడుతుంది, తింటుంది, అటు ఇటు పరిగెడుతూ ఏమన్నా చేస్తుంది అని చెప్పండి. ప్రాణాన్ని కాపాడుకోవడం కదా, ప్రాణం కోసమే కదా పని చేస్తున్నావు. ఎందుకు? పొలం పనికి వెళ్ళి ఎవరో ఒకరు ఇళ్ళకి వెళ్ళి పని చేస్తున్నావు, ఉద్యోగాలు చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు చెప్పండి? ప్రాణం కాపాడుకోవడం కనుకనా. మరి ప్రాణం బాగుండాలంటే ఇల్లు ఉండాలి, ఆహారం ఉండాలి, వస్త్రం ఉండాలి, పనులు ఉండాలి, యొక్క వస్తువులు ఉండాలి, అన్నీ ఉండాలి. అర్థమైందా మీకు? ప్రాణము కోసమే. కానీ దీనికి మరణం ఉంది. ఆ శరీరాన్ని ధరించుకున్నప్పుడు మరి మీరు గమనించండి, ఆ శరీరాన్ని ధరించుకున్నప్పుడు పిల్లారా, నువ్వు ఈ మరణానికి తప్పించుకోవడానికి, మరణించకుండా ఉండడానికి ఎంత కష్టపడుతున్నావు. కానీ ఇది ఉచిత కృప ద్వారా వస్తుంది ఈ శరీరం. హల్లెలూయా. ఈ శరీరం ఎందుకంటే ఈ శరీరాన్ని ధరించుకుంటే నీకు ఇక మరణం అనేది ఉండనే ఉండదు. హల్లెలూయా. అంటే నీవు నీ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం పరిగెత్తి శ్రమపడాల్సిన పని లేదు. అవి ఇవి అని అటు ఇటు పరిగెత్తాల్సిన పని లేదు. ఆ శరీరం అలాంటిది కాబట్టి. హల్లెలూయా. అక్షయమైన శరీరం మనం ధరించుకుంటాం. అక్షయమైన శరీరం మనకు ఆయన ఇవ్వడానికే వచ్చాడు. అందుకనే ఆయన అక్షయతని తీసుకొచ్చాడు. హల్లెలూయా. అయితే ఇదంతా ఇప్పుడు నేను చెప్పడం లేదు, కానీ ఎందుకంటే మళ్ళీ వేరే సబ్జెక్టు ఇది. 2వ కొరింథీ రాసిన పత్రికలో కూడా దీని గురించి సంబంధం ఉందన్నమాట. అది మనం ప్రార్థనలో ఉందాం, తర్వాత ఆయన చిత్తమైతే మనం చూద్దాం. తల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి రాకడ, 2వ రాకడ, 3వ రాకడ. 2వ రాకడలో 3 ఉద్దేశాలు ఉన్నాయి. మొదటి రాకడలో ఒక ఉద్దేశమే, 2వ రాకడలో 3 ఉద్దేశాలు, 3వ రాకడ ఒక ఉద్దేశమే, 1000 ఏళ్ళు పరిపాలన చేయాలని ఉద్దేశం. హల్లెలూయా. ఈ రాకడ కొరకు అనేక మంది ఎదురు చూశారు, 2000 సంవత్సరాలను ఎదురు చూశారు. కానీ మనము సామాన్యులు అయిన మనము ఈ రాకడను మనము చూస్తున్నాము. హల్లెలూయా.